సాధారణ ఇల్లాగానే ఉండేది. కానీ సముద్రం లోతుల్లో నివసించడంతో దాని శరీరం పరిణామం చెందింది. సముద్రంలో తక్కువ లోతులో నివసించే జీవులు ఎక్కువ లోతులకి వెళ్లి నివసించడం వల్లే అవి పరిణామం చెందుతున్నాయి. కానీ ఆ జీవులు పరిణామం చెందడానికి ఎంత సమయం పడుతుంది, అసలు ఈ మార్పు ఎలా జరుగుతుంది, ఈ విషయాల గురించి తెలుసుకోవాలని సుసాన్ లిండ్క్విస్ట్ అనే MIT ప్రొఫెసర్ రీసెర్చ్ మొదలుపెట్టింది. ఈ స్టడీ కోసం ఆమె మెక్సికన్ టెట్రాఫిష్ని ఎంచుకుంది. ఎందుకంటే ఇలాంటి చేపలు సముద్రం ఉపరితలంలో మాత్రమే నివసిస్తాయి. కానీ ఇప్పుడు ఇవి సముద్ర లోతుల్లో కూడా నివసించడం మొదలుపెట్టాయి. దీంతో సముద్ర ఉపరితలంలో నివసించే టెట్రాఫిష్లకి అలానే సముద్రం లోపల నివసించే టెట్రాఫిష్లకి వ్యత్యాసం చాలా త్వరగా తెలుస్తుందని ఆమె భావించింది. యాక్చువల్గా టెట్రాఫిష్ ఉపరితలం నుంచి సముద్రం లోతుల్లోకి వెళ్ళినప్పుడు దాని కళ్ళు పూర్తిగా మాయమైపోయాయి. అందుకనే సముద్ర లోతుల్లో జరిగే పరిణామాన్ని స్టడీ చేయడానికి ఇదే మంచి జంతువని సుసాన్ భావించింది. ముందుగా ఆమె ఈ పరిణామం జరగడానికి HSP90 అనే ప్రోటీనే కారణమని భావించింది. కానీ ఇది నిజమో కాదో మళ్లీ తెలుసుకోవాలని ఆమె అనుకుంది. అందుకనే తను సముద్రంలో తక్కువ లోతులో నివసించే టెట్రాఫిష్ను తీసుకుని వాటి కళ్లల్లో కొన్ని కెమికల్స్ని ఇంజెక్ట్ చేసింది. కావాలనే ఆ HSP90 ప్రోటీన్ని మ్యాన్పులేట్ చేసింది. దీనివల్ల వాటికి పుట్టిన తర్వాత తరంలో కొన్ని చేపల కళ్ళు పెద్దగా మారిపోయాయి. మరికొన్ని చేపల కళ్ళు సముద్రపు లోతులో నివసించే టెట్రాఫిష్ లాగానే చాలా చిన్నగా మారిపోయాయి. మొత్తంగా ఈ చేప తర్వాతి తరంకి చెందిన చేపల కళ్లల్లో 83% మార్పులు జరిగాయి. దీని ద్వారా సముద్ర ఉపరితలంలో నివసించే టెట్రాఫిష్లు సముద్ర లోతుల్లో నివసించడానికి వెళ్లాయనే విషయం కన్ఫర్మ్ అయింది. కానీ వాటి శరీరంలో మార్పులు ఎందుకు జరిగాయి? యాక్చువల్గా సముద్రపు లోతుల్లో చాలా చీకటిగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ జీవి కూడా అక్కడున్న దృశ్యాలను అస్సలు చూడలేదు. అందుకనే ఈ టెట్రాఫిష్లు వాటి కళ్ళని ఉపయోగించడం మానేశాయి. దీనివల్ల వాటి నుంచి పరిణామం చెందిన తర్వాతి తరం చేపలకి కళ్ళు పూర్తిగా